యుద్ధ రంగంలోకి చైనా రష్యాలు రెండు నేరుగా దిగిపోయినట్లే. ఈ యుద్ధంలో మొదటి నుంచి కూడా కేవలం నిఘా సమాచారం మాత్రమే రష్యా చైనాలు ఇవ్వడం లేదు, ఆయుధాలు కూడా పంపిస్తుంది ఇరాన్కి. ఏదో ఒక విధంగా ఇరాన్కి ఆయుధాలు పంపించి అక్కడ నేరుగా పోరాటం చేస్తున్నట్లే. చైనా కూడా ఇలా చమురు కొనడం మాత్రమే కాదు, లేదనుకుంటే ఏదో 2 లక్షలు 3 లక్షల డాలర్లు ఇవ్వడం మాత్రమే కాదు, అది కనిపించకుండా చాలా ఆర్థిక సహాయం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే జిన్పింగ్ చైనా అధ్యక్షుడు వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు విదేశాంగ కార్యదర్శులతోటి విదేశాంగ మంత్రులతోటి వార్నింగ్ కూడా ఇప్పించారు. ఇప్పుడు ఎవడో అగ్రరాజ్యం కాదు, రష్యా చైనా ఇరాన్ ఉన్నంత వరకు ఎవ్వరూ ఎవరికి అగ్రరాజ్యం కాదు, అందరూ ఒక్కటే అన్న విధంగా తీసిపడేశాడు పుతిన్ అమెరికా. అలాగే చైనా కూడా వార్నింగ్ ఇచ్చింది, ఇప్పటి వరకు మీరు ఇరాన్నే లొంగ తీసుకోలేకపోయారు, ఇంకా చైనా యొక్క షిప్పులు ఏమో ఆపుతారు అంటే హార్ముజ్ జలసంధిలో చైనా యొక్క షిప్పులు ఆపాలని ప్రయత్నాలు చేశారు ట్రంప్. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఫస్ట్ ఇరాన్తో గెలువు, ఇరాన్తోటే గెలవలేకపోయావు, నీకెందుకంత. ప్రపంచ విశ్లేషకులు ఏం చెప్తున్నారు అదే చెప్తున్నారు, ఇరాన్ని ఇప్పటి వరకు నెట్టికి రాలేనటువంటి అమెరికా ఇప్పుడు చైనా యొక్క షిప్పులు ఆపితే మాత్రం ఏం చేయగలుగుతుంది అని. అయితే ఇప్పుడు చైనా రష్యాలు ఏమంటున్నాయి, మేము ఇప్పటి వరకు ఇరాన్కి పరోక్షంగానే సపోర్ట్ చేస్తే ఇంతవరకు వచ్చింది, నేరుగా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో అన్న విధంగా ఇప్పుడు చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ అయితే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మీరు మా యొక్క నౌకల్ని ఆపగలుగుతారా, అంత సీన్ మీకుందా, మేము ఇప్పటి వరకు పరోక్షంగా సపోర్ట్ చేస్తేనే మీకు ఇరాన్ లొంగలేదు, ఇరాన్ను మీరు 2 నెలలుగా లొంగ తీసుకోలేకపోయారు, ఇప్పుడు మళ్ళీ నువ్వు మా మీద దాడి చేయాలని చూస్తున్నావు, మా షిప్పుల మీద ఎటువంటి దాడి జరిగినా లేదా ఎటువంటి ఆంక్షలు పడినా లేదా ఆ చిప్పులు ఆగిపోయినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డాంగ్ జున్ చెప్పాడు. అలాగే చైనా విదేశాంగ మంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు రష్యా కూడా అదే చెబుతుంది. రష్యా ఏంటి, రష్యా మీద ఉక్రెయిన్ విపరీతంగా దాడి చేయగలుగుతుందంటే యూరోప్ దేశాలు అమెరికా దేశాలు చేసినటువంటి సహాయాలు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ద్వారా అమెరికా మీద గట్టిగా పగ తీర్చుకుంటున్నాడు పుతిన్. దానివల్ల ఏమవుతుందంటే ఇటు ఉక్రెయిన్ నుంచి రావాల్సినటువంటి ఒత్తిడి అంతగా రాలేదు, అందుకోసమని ఇటు దెబ్బ కొడుతున్నాడు. పైగా కొన్ని కక్షలు ఉంటాయి, పుతిన్కి మొదటి నుంచి కూడా అమెరికా పడలేదు, ఎందుకు పుతిన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టారు, ఆంక్షల పేరుతో రష్యాని ఆర్థికంగా కృంగదీశారు, వాళ్ళ యొక్క విదేశీ మారకపు ద్రవ్యనిధిని కూడా బ్లాక్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పుతిన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు, మీరేం పెద్ద పీకుడుగాలు కాదు, మీరేం చేయలేరు, మేము ఇప్పుడు రంగంలోకి దిగామంటే ప్రత్యక్షంగా పరిస్థితి వేరేగా ఉంటుంది అని. అంటే వాస్తవం అది, రష్యా చైనాలు నేరుగా దిగితే నష్టం కూడా అంత భారీగానే ఉంటుంది, 3వ ప్రపంచ యుద్ధానికి దిగిపోయినట్లే. కాబట్టి అవి ఇప్పుడు నేరుగా దిగకపోవచ్చు, కానీ వాస్తవంగా చెప్పాలంటే అమెరికాతో యుద్ధం చేస్తున్నట్లే.